హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం దొండకాయలతో ఉల్లికారం కూర చేసుకుందామండి. దానికోసం దొండకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకోండి. ఈ కూరకి కొంచెం దొండకాయలు పండినా పర్లేదండి, వేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న దొండకాయల్ని ములిగే వరకు నీళ్లు పోసుకుని కుక్కర్లో 3 విజిల్స్ రానివ్వండి. నేను ముద్దపప్పు కూడా ఇందులోనే పెట్టేసుకుంటున్నానండి. రెండు ఒకసారి ఇలా అయిపోతాయి కదా. కందిపప్పును కూడా ఒకసారి కడిగేసుకుని చిన్న గిన్నెలో వేసుకుని ఈ దొండకాయల మధ్యలో పెట్టేసుకున్నాం అనుకోండి, ముద్దపప్పు కూర రెండు కూడా ఒకసారి అయిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ రానిద్దాము. ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, మనం పండుమిర్చి రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదండి, పండుమిరపకాయలు మిక్సీ ఆడేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక స్పూన్ వేసుకోండి. ఇదిగోనండి పండుమిరపకాయ, ఉల్లిపాయ చక్కగా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోండి. ఈ పండుమిరపకాయ ఎలా చేశానన్నది ఆల్రెడీ నేను వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత దొండకాయ, కందిపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది కదండి. ఈ కందిపప్పు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలా ఒక ప్యాన్లో ఒక గెట్టెడు నూనె వేసుకుని ఆ నూనెలో చక్కగా తాలింపు దినుసులు వేసుకుందామండి. మినపప్పు, ఆవాలు, శనగపప్పు అన్నీ, జీలకర్ర కూడా వేసుకోండి. తాలింపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఈ ఉడికిన దొండకాయ ముక్కలు వాచేసి ఇందులోనే వేసుకుని చక్కగా త్వరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ దొండకాయలో ఉన్న నీరంతా కూడా ఎగిరిపోవాలండి, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కందిపప్పులో కొంచెం ఉప్పు వేసుకుని చక్కగా మెదుపుకున్నాం అనుకోండి, ముద్దపప్పు కూడా రెడీ అయిపోతుంది. ఇలాంటి స్పూన్లు మీ ఇళ్లలో ఎంతమందికి ఉన్నాయండి? చిన్నప్పటి నుంచి నేను వాడుతున్నాను. అమితాబ్ బచ్చన్ స్పూన్ అంటారు. నేను వచ్చేటప్పుడు కూడా ఈ స్పూన్స్ తెచ్చేసుకున్నానండి, మా ఇంట్లో ఉండేవి. ఈ దొండకాయల్లో వాటర్ అంతా కూడా ఎగిరే వరకు చక్కగా ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలాంటి కర్రీస్కి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు కూరకి తగినంత ఉప్పు, పసుపు కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుందండి, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ మరిన్ని చేసుకుందాము. నా ఛానల్కి తప్పనిసరిగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇలా మొత్తం ఉల్లిపాయ కూడా ఫ్రై అవ్వాలండి ఈ నూనెలో. కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి, అప్పుడే బాగుంటాయి ఇలాంటి కర్రీస్. కొన్ని కర్రీస్కి నూనె లేకపోతే అస్సలు రుచి ఉండదండి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు వేడివేడి అన్నంలో చక్కగా ముద్దపప్పు, ఈ ఉల్లికారంతో చేసిన దొండకాయ కూర, మజ్జిగ చారండి ఈరోజు మా మెనూ. అయితే మీకు కూడా నచ్చినట్లయితే తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేయండి. వేడివేడి అన్నంలో కలుపుకొని తినండి. బాయ్ ఫ్రెండ్స్.